హలో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే సాంగ్ తోటి ఇది రెండో వీడియో. నేను ఆల్రెడీ నిన్న ఈ సాంగ్ పైన ఒక వీడియో అయితే చేశాను, కానీ ఆ వీడియో కంటే ఈ వీడియోనే బెటర్గా ఉందనిపిస్తుంది. చూడండి ఒకసారి, నచ్చితే చేసుకోండి. అలాగే మీకు అలర్ట్ మోషన్లో చాలామందికి అయితే ప్రాబ్లం వస్తుంది కదా, అంటే ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయడంలో చాలామందికి ప్రాబ్లం అయితే వస్తుంది, ఇంపోర్ట్ అయితే అవ్వడం లేదు కదా. దాని సొల్యూషన్ అయితే తెచ్చాను నేను, దానిపైన ఒక వీడియో అయితే చేశాను. అది ఎలా ఇంపోర్ట్ చేయాలనేది ఆ వీడియో అయితే నేను ఇన్స్టాలో పెట్టాను, వెళ్ళి చూడండి ఒకసారి. ఆ వీడియో వెళ్ళి చూడండి, హైలైట్లో కూడా ఉంటుంది, వెళ్ళి అక్కడ చెక్ చేయండి. మొత్తం ప్రొఫైల్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది, అంటే క్యూఆర్ కోడ్ కూడా ఎలా యూజ్ చేయాలో మొత్తం సొల్యూషన్ దొరుకుతుంది అక్కడ మీకు. వెళ్ళి ఒకసారి వీడియో చూడండి, చూసిన తర్వాత యూజ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియో డెమో చూద్దాం. గోదావరి గట్టు మీద రామసలకావే చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. వీడియో అయితే చూశారు కదా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, XML ఉంటుంది, అలాగే ఒక ఫాంట్ అయితే ఉంటుంది. XML యూజ్ చేయండి. మాకు XML వద్దు, ఫుల్ ప్రాజెక్టే కావాలంటే ఇన్స్టాలో వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూసి ఫుల్ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకోండి, ఓకేనా. డీటెయిల్గా చెప్పాను ఎలా చేసుకోవాలనేది. ఫస్ట్ అయితే ఈ వీడియో గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా, మీరు కూడా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ పెద్ద ప్రాసెస్ ఏం చెప్పాను, ఓన్లీ అన్నీ యాడ్ చేసి పెట్టాను. మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. అంటే మొత్తం యాడ్ చేసి పెట్టాను, ఏముండదు. అంటే ఈ వీడియో నూలుతోటి చేశాను అనమాట. ఫస్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫాంట్ యాడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇలా ఫాంట్ పైన ట్యాప్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత పైన ఫాంట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కింద వ్యూ ఆల్ ఫాంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్లో టిక్ మార్క్ ఇచ్చేసి కింద ఇంపోర్ట్ ఫాంట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ టాప్లో ఉంటుంది, ఓకేనా. టాప్లో ఉంటుంది. ఆ ఫాంట్ నేమ్ మీరు గుర్తుపెట్టుకోండి, అంటే రాసుకున్న తర్వాత దానిపైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అయితే మీకు కింద వస్తుంది, ఓకేనా. కింద వస్తుంది. ఒకవేళ రాకపోతే పైన సెర్చ్లో ఆ ఫాంట్ నేమ్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది, ఓకేనా. వచ్చేస్తుంది. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా చెప్పిస్తాను, ఒక 2-3 ఫొటోస్కి యాడ్ చేసి చూపిస్తాను, మిగతా మీరు యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒక నిమిషం, నేను ఫోటో చూస్తా ఏ ఫోల్డర్లో ఉందో. అంటే ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను నేను, నాకు ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకుంటే. ఇక్కడ చూసుకుంటే నేను ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసి పైన +2 మీద ట్యాప్ చూసుకుంటే ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది, ఓకేనా. మీరు ఏం చేయకండి, ఓన్లీ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి సరిపోతుంది. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి, కలర్ అండ్ ఫిల్. మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి పైన +2 మీద ట్యాప్ చేసుకోండి. మ్యాక్సిమం ఇలాగే అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ కూడా అంటే మధ్యలో 2 పెద్ద ఫొటోస్ అయితే ఉంటాయి, వీటిని కూడా రీప్లేస్ పెట్టుకోండి, ఓకేనా. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకోండి, పైన +2 సరిపోతుంది. ఇలాగే అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. అబ్బా ఎక్కువ చెప్పాను, రోజు చెప్తాను. ఇదే ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను కదా రోజు కూడా, అలాగే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇంతే ఉంటుంది, ఓకేనా. ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.